ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. నిన్న 10వ అధ్యాయం పూర్తి చేశాము. శ్రీకృష్ణుని ద్వారకాగమనము. ఇది 11వ అధ్యాయము. మొదటి స్కందంలో శ్రీకృష్ణుని ద్వారకా నగర ప్రవేశము. ఆయన ద్వారకలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. నిన్న భగవంతుడు ఏ రకంగా వారందరినీ కూడా సంతృప్తిపరిచి ఆశీస్సులు ఇచ్చి రథమును అధిరోహించి వాళ్ళు ఏ రకంగా వచ్చి పుష్పవాన కురిపించారు, దుందుబులు మ్రోగించారు, ఇవన్నీ కూడా జరిగిందనమాట. మరి ఈ యొక్క అధ్యాయంలో సూత గోస్వామి పలికెను, అనర్థ దేశముగా ద్వారక తెలియబడు సమృద్ధవంతమైన స్వీయ నగరు పొలిమేరను చేరినంతటా శ్రీకృష్ణ భగవానుడు తన ఆగమనమును చాటుచు తద్దేశవాసుల విషాదమును శమింపజేయనట్లుగా తన మంగళప్రదమైన శంఖమును పూరించెను. భగవంతుని యొక్క శంఖము చాలా మంగళప్రదమైనటువంటి. ముఖ్యంగా విష్ణువు చతుర్భుజాలు కలిగి ఉంటారు. ఆయన శంఖు చక్ర గదా పద్మం వీటిని ధరించి ఉంటారు. పద్మము శంఖు భక్తులను అనుగ్రహించడం కోసం, చక్రం గద దుష్టులను శిక్షించడం కోసం. ఈ శంఖము ఎంత మంగళకరమైనటువంటిదంటే, కురుక్షేత్ర సంగ్రామంలో భగవంతుడు శంఖారావాన్ని పూరించినప్పుడు భీష్మ పితామహుడు ద్రోణాచార్యుల వారు ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకున్నారంట. ఆ నవ్వు ఎందుకు నవ్వుతున్నారు అనేటువంటిది దుర్యోధనుడికి అర్థం కాలేదు. కానీ ఎందుకు నవ్వుతున్నారు అంటే, దేవదేవుడు విజయశంఖారావాన్ని పూరిస్తే పాండవ పక్షాన విజయం అయిపోయింది, ఇంకా మన ఊరికే ఏదో యుద్ధం చేయాలంతే అనేటువంటి దీంతో వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. వారు శత్రువు పక్షాన ఉన్నప్పటికీ కూడా, కౌరవుల పక్షాన ఉన్నప్పటికీ కూడా పాండవుల యొక్క శ్రేయస్సును కోరేటువంటి వారు భీష్మ పితామహుడు ద్రోణాచార్యుల వారు. సో వారు ఆ రకంగా ఈ శంఖాన్ని పూరించిన తక్షణమే విజయం పాండవ పక్షాన అయిపోయింది అని చెప్పి వారు భావించి ముదము నొందారు, ఆనందాన్ని చెందారన్నమాట. శ్రీకృష్ణుని కరకమలమున ధరింపబడి పూరింపబడిన తెల్లని లావైన శంఖము ఆ దేవదేవుని దివ్యాధరముల స్పర్శచే ఎర్రబారినట్లు కనపట్టెను. తెల్లని రాజహంస ఎర్రని పద్మముల నడుమ క్రీడించుచున్నట్లు అది తోచెను. సో శంఖం తెల్లగా ఉంటుంది, లావుగా ఉంటుంది. భగవంతుని యొక్క పెదవులు స్పర్శచే ఆ తెల్లగా ఉన్నటువంటి, అంటే భగవంతుల యొక్క ఆయన కమల పెదాలు అవి ఎర్రగా ఉంటాయి. వాటి స్పర్శ వలన శంఖం కూడా ఎర్రగా ఉన్నట్టుగా, తెల్లని రాజహంస ఎర్రని పద్మముల నడుమ క్రీడించుచున్నట్లుగా. ఎంత చక్కటి వర్ణన చూడండి. రాజహంస అది ఈ పద్మాలు ఉన్నటువంటి కొలనులో, ముఖ్యంగా హంసలు పవిత్రత ఎక్కడుంటే అక్కడ ఉంటాయి, పవిత్రమైన జలమున్న దగ్గర ఉంటాయి. ఆ కమలముల యొక్క మధ్య క్రీడించుచున్నట్లుగా అది తోచుచున్నదన్నమాట. భౌతిక జగమునందలి భయమునకే భయము కలిగించు ఆ ధ్వనిని వినినంతనే ద్వారకా వాసులు భక్త రక్షకుడైన ఆ భగవానుని దర్శనాభిలాషులై వేగముగా అతని వైపునకు పరుగులు తీసిరి. సో భయానికే భయము కలిగించు. భగవంతునికి మనం శరణాగతి పొందితే మనలో ఉన్నటువంటి ఆందోళనలు, భయములు అన్నీ కూడా తొలగిపోతాయి. సో ఆ యొక్క శబ్దము వినగానే ద్వారకావాసులందరూ కూడా
భక్త రక్షకుడైన భగవానుని దర్శనాభిలాషులై వేగముగా అతని వైపునకు పరుగులు తీసిరి. బృందావనంలో కూడా భగవంతుడు గోధూళి సమయంలో ఆయన అరణ్యములో గోవులను మేపుకొని వాటిని తిరిగి తీసుకొని వచ్చేవారు అన్నమాట. వస్తూ ఉన్నప్పుడు మురళిని వాయించేవారు. అలా దేర్ కదంబ అని చెప్పి ఉందన్నమాట. అక్కడ గోశాలన్నమాట. కృష్ణుడు ఒక్కొక్క గోవు పేరు పిలిస్తే అవి అంబా అని అటెండెన్స్ వేసుకొని ఆ గోశాలలోకి ప్రవేశించేటివంట. ఆ గోవులకు చక్కగా దాణా పెట్టి ఆ గోవులకు తన స్వహస్తాలతో మసాజ్ చేసి శరీరానికి, సో భగవంతుడు అవి సంతృప్తి చెందిన తర్వాత ఆయన గృహానికి వెళ్ళేవారట. ఆయన వచ్చేటప్పుడు ప్రిల్లనగోవి ఊదుతూ వస్తూ ఉంటే ఆ ప్రిల్లనగోవి శబ్దం విన్న తక్షణమే, ఇక్కడ ఈ శంఖారావం శబ్దం విన్న తక్షణమే ద్వారకాపురి వాసులందరూ కూడా వాళ్ళు వేగంగా ఆయన దర్శనం కోసం వచ్చారనమాట. బృందావనంలో కూడా ఆ ప్రిల్లనగోవి శబ్దాన్ని విన్న తక్షణమే వారందరూ కూడా పిల్లలకి పాలిస్తూ ఉన్న తల్లులు పిల్లలను వదిలేసి పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు. భర్తలకు వడ్డిస్తూ ఉంటే వదిలేసి వచ్చేవాళ్ళు. వస్త్రాలు అలంకరణ చేసుకుని పూర్తిగా చేసుకోకుండా కూడా మరలా ఆ కొన్ని క్షణాలు ఆలస్యం చేస్తే మళ్ళీ ఇంకా రేపే కృష్ణుని చూడడం. అందుకని ఆ వస్త్రాలు పూర్తిగా ధరించకుండా కూడా స్త్రీలు పరిగెత్తుకుంటూ వచ్చేసేవారంట. పాలు పితుకుతూ ఉన్నటువంటి గోపికలు కూడా అది వదిలేసి వచ్చేసేవారు. మళ్ళా కృష్ణుడు వెళ్ళిపోతే మళ్ళీ రేపటిదాకా దర్శనం ఉండదు అని. అంటే మనం కూడా మందిరంలో ఉంటాం. మందిరంలో ఉన్నప్పుడు ఏదన్నా దర్శనము ఇవన్నీ ఆ రకంగా అరే పరిగెత్తాల, నేను ఆ దర్శనానికి పోకపోతే దర్శనం మిస్ అయిపోతాం. ఇప్పుడు ఎవరి దర్శనం అది? ఎవరన్నా అధికారి ఆఫీస్కి వచ్చేదానికి ముందే ఆయన కింద ఉన్న అనుమాయులందరూ కూడా ముందే వచ్చి ఉండాలి. ఆయన వచ్చిన తర్వాత మనం వెళ్ళడం అనేటువంటిది అది అమర్యాద. దర్శనానికి కూడా భగవంతునికి మనం ముందు ఉండాల ఆయన దర్శనం చేయడానికి. ఏదో క్యాజువల్గా అంటే ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎన్నో సంవత్సరాల భక్తి చేసిన తర్వాత ఇటువంటి ఆకర్షణ భగవంతుని పట్ల మనకు కలగట్లేదు అంటే భక్తిలో ఏ స్థాయిలో ఉన్నాము అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది భక్తులు మందిరంలో ఉన్నా కానీ దర్శనం అన్నటువంటిది వాళ్ళకంత ఇంట్రెస్ట్గా ఉండదు. కానీ అది సరికాదు కదా. ఇక్కడ ఈ గోపికలు ఈరోజు పొరపాటున నేను చేసే పనిలో నిమగ్నమైపోయి ఆలస్యమైంది అంటే మళ్ళా నేను రేపటిదాకా భగవంతుని దర్శించలేను అనేటువంటి ఆతృతతో వాళ్ళందరూ చేసే పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి పరుగు పరుగున వచ్చి ఆ దేవదేవుణ్ణి దర్శిస్తూ ఉన్నారన్నమాట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, వాటిని కూడా ఎందుకు వివరించారు? ఆయన మురళిని వాయిస్తూ వస్తూ ఉంటే వీళ్ళందరూ ఇట్లెట్లా పరిగెత్తారు ఏంటి? వీటికి సమాధానం ఏంటి అంటే భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య, నీవు రకరకాల ధర్మాల్లో నిమగ్నుడై ఉండొచ్చు, కానీ భగవంతుడు అనే విషయం వచ్చేసరికి వాటన్నిటిని త్యజించి ఆయనకి మనం శరణాగతి పొందాలి. ఆ రకంగా శరణాగతి పొందడం చూపిస్తున్నారు ఈ గోపికలు, ఎట్లా శరణాగతి పొందాలా అనేది. అహం త్వాం సర్వపాపేభ్యో, అటువంటి శరణాగతుల్ని అనంతకాలంగా చేసినటువంటి పాపాల నుంచి నేను విముక్తిని కలిగించి మోక్షాన్ని ప్రసాదిస్తాను. భగవద్లీలల వెనకాల ప్రతీదీ కూడా పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి. మనం భక్తిలో ఆ రకమైనటువంటి ఆకర్షణ భగవంతుని పట్ల కలగకపోతే ఈ భౌతిక విషయాల పట్ల ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణ మనల్ని దుఃఖాలయంలో బంధిస్తుంది. క్రమంగా మనం
ఆ పాదపద్మాల పట్ల ఆకర్షణ పెంపొందించుకునేదానికి ప్రయత్నించాలి. సో వాళ్ళందరూ కూడా దర్శనాభిలాషులై వేగముగా అతని వైపునకు పరుగులు తీసిరి. వాళ్ళందరూ పరిగిస్తున్నారు దర్శనం చేయాలా అని చెప్పి. పురజనులు తమ తమ కానుకలను కూడి శ్రీకృష్ణుని చేరి పూర్ణకాముడును ఆత్మారాముడును స్వీయ శక్తిచే నిరంతరము ఇతరులకు సమస్తము నొసగువాడును అగు అతనికి వాటిని అర్పించిరి. ఆ కానుకలన్నీయును సూర్యునికి దీపము అర్పించిన చందమున ఉండెను. అయినప్పటికీ బాలురు తమ రక్షకుని మరియు తండ్రిని ఆహ్వానించడి రీతి వారు శ్రీకృష్ణుని ఆదరించుటకై గద్గద స్వరముతో ఇట్లు పలికిరి. కృష్ణుడు చాలా రోజుల తర్వాత వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కానుకలు తీసుకుని వచ్చి ఇస్తూ ఉన్నారు అన్నమాట. ప్రభుపాదుల వారు ఉదాహరణ చెప్తారు. ఆయనకి మనం కానుకలు ఇవ్వడం ఏంటి? ఇక్కడ చెప్తున్నారు సూర్యుడు ఎంత వెలుగు ఉంటుంది, ఆయనకి దీపం మనం దీపం అందిస్తే సూర్యుడికి ఏంటి మనం దీపం చూపి అంటే అది భక్తి. ప్రభుపాదుల వారు చెప్తారు, ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, ఆడు తింటూ ఉంటాడు. ఆ తినేటువంటి వస్తువు తెచ్చింది తండ్రే, కానీ వాడు దాంట్లో ఒక మెతుకు తీసి తండ్రి నోట్లో పెడతాడు. ఆ తండ్రి ఎంత ఆనందం చెంది, నా కొడుకు చూడు నాకు తినిపిస్తున్నాడు. ఈ సృష్టిలో సర్వస్వం భగవంతునిదే, నిన్ను సృష్టించింది కూడా ఆయనే. కానీ ప్రేమతో నువ్వు ఎప్పుడైతే ఆయనకు అర్పిస్తావో ఆయన ముదమునందుతాడు అన్నమాట. ముదమునందుతాడు. ఆయనకి అర్పించడం వల్ల మనం సంతృప్తిని కూడా చెందుతాం. ఏ రకంగా ఉదరానికి ఆహారం అవయవాలన్నీ కలిపి పంపిస్తే ఆ ఉదరం నుంచే శక్తి, కడుపు నుంచే శక్తి అన్ని అవయవాలకు లభిస్తుంది. సంసిద్ధిం హరితోషణం. ఆ హరిని మనం సంతృప్తి పరిస్తే అన్ని సిద్ధులు ప్రాప్తిస్తాయని భాగవతం చెప్తుంది. సో అందువల్ల వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమగా కానుకలు తెచ్చి భగవంతుని. తర్వాత ఇంకొకటి ఇక్కడ భగవంతుడు ఆత్మారామం అని చెప్తున్నారు. మనమిస్తే ఆయన ఏదో ఆనందపడేదేం లేదు, ఆయనలో ఆనందం ఆయనలోనే ఉంది. ఈ జీవులు ఎవరన్నా ఆనందం పొందుతున్నారంటే ఆయన నుంచి వచ్చినటువంటి ఆనందం, కానీ మన నుంచి ఆయనకి వచ్చేటువంటిది ఏమీ లేదు. అది భగవంతుడు. పురజనులు పలికిరి, హే ప్రభు, స్వర్గాధిపతితో సహా బ్రహ్మదేవుడు సనక సనంతనాదుల వంటి వారి చేతను నీవు అర్చింపబడువాడు. జీవితపు అత్యున్నత ప్రయోజనమును నిజముగా సాధింపగోరు వారికి నీవే చరమాశ్రయమై ఉన్నావు. నీవు దివ్య ప్రభుడవు మరియు అనివార్యమైన కాలము నీపై ఏమాత్రము తన ప్రభావమును చూపలేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జీవితపు అత్యున్నత ప్రయోజనమును నిజముగా సాధింపగోరువానికి నీవే చరమాశ్రయమై ఉన్నావు. మానవ జీవితంలో అత్యుత్తమమైనటువంటి ప్రయోజనం ఏంటి అంటే భగవంతుణ్ణి చేరుకోవడం. అందుకనే వేదం చెప్తుంది, మనిషిగా పుట్టినవాడు అతాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నించాలి. ఎందువల్ల అంటే ఈ శరీరం అనేది ఒక అద్దె ఇల్లు. అద్దె ఏంటంటే ఎంత అలంకరించుకున్నా కానీ యజమాని ఖాళీ చేయమంటాడు. ఖాళీ చేయకపోతే గూండాలను పంపిస్తాడు. ఎవరా గూండాలంటే యమకింకరులు మనల్ని ఖాళీ చేయించేస్తారు. మరి ఒకరోజు అన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళేదానికోసం ఎందుకు తాపత్రయం, ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నావు? ఒక రాజుకు 4 భార్యలు ఉన్నారు. మొదటి భార్య కోరిందంతా ఇచ్చాడు. రెండో భార్యను ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళాడు. మూడో భార్యతోటి కష్ట సుఖాలు చెప్పుకున్నాడు. 4వ భార్యను జీవితంలో కన్నెత్తి కూడా చూడలేదు. ఆయనకు మృత్యు సమయం ఆసన్నమైంది. మొదటి భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వు కోరిందంతా ఇచ్చాను, నాతో వస్తావా అన్నాడు. ఇచ్చినంత వరకు, తీసుకున్నంత వరకు, తర్వాత మీకు నాకు సంబంధం లేదు అనింది. రెండో భార్య దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళాను, నువ్వన్నా వస్తావా, మీరు వెళ్ళిన తర్వాత నేను ఇంకొకరితో వెళ్ళిపోతాను అనింది. మూడో భార్యతో కష్ట సుఖాలు చెప్పుకున్నాడు, నువ్వన్నా నాతో వస్తావా అన్నాడు.
గోవిందా గోవిందా అంటూ వల్ల దాకా వస్తాను, ఆ పైన రాను అనింది మూడో భార్య. నాలుగో భార్యను జీవితంలో కన్నెత్తి కూడా చూడలేదు. ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడు? నిరాశతో వెళ్ళిపోతూ ఉంటే నాలుగో భార్య స్వామి అని పిలిచింది. నేను వస్తాను మీతోటి. ఆచార్యులు వర్ణిస్తున్నారు, ఆ నాలుగో భార్య ఎవరు అంటే పరమాత్మ. ఆయన మనలోనే ఉన్నాడు అనే విషయాన్ని కూడా గుర్తించలేదు. ఈ రాజు నాలుగో భార్యను జీవితంలో మొహం కూడా చూడలేదు. కానీ మన మీద కరుణతోటి మనం ఎన్ని శరీరాలు మారినా మనతోనే వస్తున్నాడు. హృదయంలో తిష్టవేసి ఉన్నాడు. మనం మంచి పనులు చేస్తూ ఉంటే ప్రోత్సహిస్తూ ఉన్నాడు, చెడు పనులు చేస్తూ ఉంటే వారిస్తూ ఉన్నాడు. చెడు చేసేటప్పుడు హృదయంలో ఏదో సంఘర్షణ, ఎవరో వద్దని చెప్తున్నారు, ఆ వద్దని చెప్పే వ్యక్తి పరమాత్మ. ఆయన కన్నా సన్నిహితుడు, హితుడు, స్నేహితుడు, శ్రేయోభిలాషి జీవునికి ఇంకొకరు లేరు. కానీ ఆయన ఉన్నాడన్న విషయాన్ని కూడా మనం గుర్తించట్లేదు. మూడో భార్యతో కష్టసుఖాలు చెప్పుకున్నాడు. ఎవరా మూడో భార్య అంటే స్నేహితులు, బంధువులు. మంచి జరిగినా చెడు జరిగినా వాళ్ళ చెవులు కొరికేస్తాం, కానీ వాళ్ళు ఎక్కడి దాకా వస్తారు? గోవిందా గోవిందా అంటూ వల్లకాడు దాకా వస్తారు. రామనామ్ సత్యహై అని వల్లకాడు దాకా వస్తారు, ఆ పైన రారు. అది మూడో భార్య. రెండవ భార్యను ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆ రెండవ భార్య ఎవరు అంటే మన పేరు ప్రతిష్ట. అంబానీ పోయాడు, అది కుమారుల వెనకాల వెళ్ళిపోయింది. ఎంతోమంది ప్రధానులు పోయారు, ఆ ప్రధాని అనే టైటిల్ వాళ్ళతో పోదు, ఇంకొకరి వెనకాల వెళ్ళిపోతుంది. రెండో భార్య ఏం చెప్పింది? మీరు వెళ్ళిన తర్వాత నేను ఇంకొకరి వెనకాల వెళ్తాను. మనం ఎక్కడికి వెళ్ళినా మన డిజిగ్నేషన్ తీసుకుని వెళ్తాం. నేను కింగ్, నేను మినిస్టర్, నేను ఆఫీసర్, నేను వ్యాపారవేత్త, అన్నీ మన వెనకాల ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తాం. కానీ మనం పోయిన తర్వాత అది ఇంకొకరి వెనకాల వెళ్ళిపోతుంది. టాటా గారు పోయారు, మరి దాని ప్రొపరేటర్ ఇంకొక ఆయన అయిపోయాడు. సో రెండో భార్య మన పేరు ప్రతిష్ట. మొదటి భార్య కోరిందంతా ఇచ్చాను, నువ్వన్నా వస్తావా అంటే మొదటి భార్య చెప్పింది ఇచ్చినంత వరకు, తీసుకున్నంత వరకు, పోయిన తర్వాత మీకు నాకు సంబంధం లేదనింది. ఆ మొదటి భార్య ఎవరు అంటే ఈ శరీరం. శరీరం ఏం డిమాండ్ చేస్తే అన్నీ ఇస్తాం, కానీ చివరికి ఆ శరీరం కూడా మనతో రాదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే జీవితపు అత్యున్నత ప్రయోజనము, ఇవన్నీ మనతో రావు. అత్యున్నతమైన ప్రయోజనం ఏంటి అంటే భగవంతుడిని చేరుకోవడం, ఈ దుఃఖాలయం నుంచి శాశ్వత విముక్తిని పొందడం. అందుకోసం ఈ మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలా. అటువంటి అత్యున్నత ప్రయోజనం పొందాలా అంటే మిమ్మల్ని ఆశ్రయించాలా అని చెప్పి ద్వారకాపురి వాసులు చెప్తూ ఉన్నారు. నీవే చరమాశ్రయమై ఉన్నావు. ఎవరైతే అత్యున్నత ప్రయోజనం పొందాలనుకుంటున్నారో వాళ్ళకి మీరే చరమాశ్రయం, ఇంకెవరు లేరు. సో అందుకని అద్దె ఇంటిని అట్టని చెప్పి మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే వాహనం ఉండాలి. ఆ వాహనంలో ప్రయాణం చేసి మన గమ్యాన్ని చేరుకోవాలి. ఈ శరీరం అనేది ఒక వాహనం. ఈ వాహనాన్ని ఉపయోగించి భగవంతుణ్ణి చేరుకునే దానికోసం ఈ వాహనాన్ని కండిషన్లో పెట్టుకోవాలి. ఏదో మినిమం ఆర్థిక స్థితి, ఆరోగ్య స్థితి, సాంఘిక స్థితి, వీటన్నిటిని కూడా ఎంత అవసరం అంత కాపాడుకుంటూ, కానీ గమ్యం ఏంటి అంటే భగవంతుణ్ణి చేరుకోవాలా. ఇది గమ్యమై ఉండాలి. ఓ విశ్వభావన, నీవే మా జననివి, శ్రేయోభిలాషివి, భగవానుడవు, జనకుడవు, ఆధ్యాత్మిక గురుడవు, ఆరాధ్య దేవుడవు అయి ఉన్నావు. నిన్నే అనుసరించడి కారణమన అన్ని విధములా మేము కృతార్థులమైతిమి. కనుక నిరంతరము నీ కరుణతో మమ్ము అనుగ్రహింపుమని మేము ప్రార్థించుచున్నాము. అయోధ్యాపురి వాసులు కూడా చెప్తారు, మాతారామం పితారామం సకారామం స్వామి రామం. మాతారామం పితారామం సకారామం స్వామి రామం. మరి ఈ ద్వారకాపురి వాసులు కూడా అదే చెప్తున్నారు. ఓ విశ్వభావన, నీవే మా జననివి, శ్రేయోభిలాషివి, భగవానుడవు, జనకుడవు, ఆధ్యాత్మిక గురుడవు,
ఆరాధ్య దేవుడవు అయ్యున్నావు. నిన్నే అనుసరించడి కారణమున అన్ని విధములా మేము కృతార్థులమైతిమి. కనుక నిరంతరము నీ కరుణతో మమ్ము అనుగ్రహింపమని మేము ప్రార్థిస్తున్నాము. మాకు ఆరాధ్య దైవం నువ్వేనయ్యా, భగవానుడవు నువ్వే, జనకుడు, ఆధ్యాత్మిక గురువు, జనని, తల్లి, అన్నీ నువ్వే. అందువల్ల నిన్నే అనుసరించి మేము కృతార్థులమయ్యాము. ఎవడి జన్మ ధన్యమవుతుంది అంటే ఆ దేవదేవుణ్ణి ఎవరైతే అనుసరిస్తారో వాడి జన్మే ధన్యమవుతుంది. భౌతికంగా ఏమి సాధించినా ఒక రోజుకి శ్రమ ఏవయి కేవలం అన్నీ వృధా. ఒక్కటి నీతో రాదు భౌతికమైంది ఏది కూడా. కానీ చెడని పదార్థము హరిసేవ, భగవంతుని సేవ అన్నటువంటిది ఈ సంసారం నుంచి దాటించేటువంటి శక్తి ఉంది, దానికి శక్తి ఉంది. ఆ భాగ్యవశమున నీ సన్నిధి చేయనేడు నీ రక్షణమునకు తిరిగి అరుదించితిమి. ఎలయన నీవు స్వర్గలోకవాసులను కూడా అరుదుగా కాంతువు. ప్రేమమయ చూట్కులు కలిగిన నీ స్మిత వదనము కాంచుట మాకిప్పుడు సాధ్యపడగలదు. సర్వ శుభదాయకమైన నీ దివ్య రూపమును మేమిప్పుడు కాంచగలము. యశోదమ్మ కృష్ణుణ్ణి నిద్రలోనికి పోనిచ్చినప్పుడు ఆయన పడుకుని చిరుమందహాసం అంట. అదే ఇక్కడ చెప్తున్నారు, స్మితవదనము. ప్రేమతో నిండినటువంటి దరహాసం, అది నవ్వు అన్నమాట. ఆ చిరుమందహాసం చేస్తూ ఉంటే కృష్ణుడు పడుకుని నిద్రపోతూ యశోదమ్మ అది చూస్తూ అట్లాగే రాత్రంతా ఆ కృష్ణుని యొక్క దివ్య ముఖార విందమును తిలకిస్తూ ఉండిపోయేదంట. చిరుమందహాసం, బాలం ముకుందం, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆయన నవ్వితే. అది చూస్తూ యశోదమ్మ అట్లాగే ఉండిపోయేటువంటి. వీళ్ళందరూ అంటున్నారు, అహో భాగ్యవశం, నీ సన్నిధి నేడు నీ రక్షణ మనకు తిరిగి అరుదించితిమి. నీ సన్నిధికి నీ రక్షణకు మేము మళ్ళా తిరిగి వచ్చేసాము. స్వర్గలోక వాసులకు కూడా మీ దర్శనం అంత సామాన్యంగా లభించదు. ప్రేమమయ చూట్కులు కలిగిన నీ స్మితవదనమును కాంచుట మాకిప్పుడు సాధ్యపడగలదు. స్మితవదనము, ప్రేమ చూట్కులతో ఉన్న ఆ స్మితవదనం. ఇప్పుడు మీరు సన్నిహితంగా ఉన్నారు, మాకు ఆ భాగ్యం లభించింది. సర్వ శుభదాయకమైన నీ దివ్య రూపమును మేము ఇప్పుడు కాంచగలము. ఆచార్యులందరూ కూడా ఈ మందిరాలు నిర్మించడము, మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ చేయడము, భగవంతుని సేవించుకునే అవకాశం ఇవ్వడము, ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఆ ద్వారకాపురి వాసులు ఇప్పుడు చెప్తున్నారు కదా, మీ రక్షణలో మేము ఉన్నాము, మీరు చిరుమందహాసం. నేను గమనిస్తాను, రాధా గోపీనాథ్ ఆయన ముందొచ్చి నిలబడుకుంటే ఆయన నవ్వుతూ ఉంటారనమాట. ఎంత చక్కగా నవ్వుతారంటే ఆ నవ్వు మనలో ఉన్నటువంటి భయాలు, ఆందోళనలను అన్నింటినీ తొలగించేస్తుందన్నమాట. అంటే ద్వారకలో ద్వారకాపురి వాసులు అనుభూతము చెందినటువంటి ఆ స్మితవదనాన్ని స్వామి ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థ ద్వారా మందిరాలు నిర్మించి విగ్రహాలని ప్రతిష్ఠింపజేసి ఆ యొక్క విగ్రహాల దర్శనంలో అదే అనుభూతి మనం పొందేటట్లుగా ప్రభుపాదుల వారి కృప వల్ల మనకు కలిగిందనమాట. ఏం వ్యత్యాసం లేదు. ఇవన్నీ చదువుకున్నప్పుడు ఆ భావనతోటి అర్చ విగ్రహాల ముందుకు వెళ్ళి నిలబడుకుంటే ఖచ్చితంగా వాళ్ళు నవ్వుతూ ఈ స్మితవదనంతో మనల్ని అనుగ్రహిస్తారనమాట. మనల్ని అనుగ్రహిస్తారు. అది మనం చూడగలగాల. మరి ఏ భావనతో విగ్రహాలను చూడాలా అంటే ఇక్కడ ఆ ద్వారకలో ఆ ద్వారకాపురి వాసులందరికీ ఆనందాన్ని ఇచ్చినటువంటి ఆ కృష్ణుడు, మన మందిరంలో ఉన్నటువంటి కృష్ణుడు ఏం వ్యత్యాసం లేదు. వ్యత్యాసం నువ్వు చూస్తే భగవంతుడు నీకు ఎన్నడూ కనిపించడు. ఆయనే ఈయన విగ్రహ రూపంలో ఉన్నాడు, ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో నువ్వు ఆ స్వామిని దర్శించినప్పుడు ఆ స్మితవదనం నీకు కనిపిస్తుంది. ఆయన నవ్వుతాడు నిన్ను చూస్తే. ఆ నవ్వు ముఖం చూస్తే రాత్రంతా యశోదమ్మకి తెలియలేదు, అరే నేను నిద్ర కూడా పోలేదే, ఆ కృష్ణుని యొక్క చిరుమందహాసం, బాల ముకుందుని యొక్క మందహాసం చూస్తూ ఉండిపోయానే
అని సమయం తెలియకుండా రాత్రంతా గడిపేసింది ఆమె. అదే రకంగా మన జీవితం అంతా గడిపేస్తాం దుఃఖం అనేది తెలియకుండా ఆ యొక్క స్మితవదనాన్ని మనం దర్శించగలిగినప్పుడు. వీళ్ళు అదే చెప్తున్నారన్నమాట. సర్వ శుభదాయకమైన దివ్య రూపమును మేము ఇప్పుడు కాంచగలము. భగవంతుని యొక్క దివ్య రూపం ఏంటి అంటే సర్వ శుభదాయకం. అందుకని మనం మందిరం దగ్గర ఉంటే రోజు ప్రారంభించేటప్పుడు అట్లీస్ట్ మనం కార్యక్రమానికి వచ్చినా రాకపోయినా కానీ వచ్చి దర్శనమన్నా చేసుకొని వెళ్ళాలా, దర్శనమన్నా చేసుకొని వెళ్ళాలి. ఎందువల్ల అంటే ఆయన దర్శనం సర్వశుభదాయకం. ఆయన దర్శనంతో రోజు ప్రారంభిస్తే అద్భుతం, పరమాద్భుతం, మంగళకరం. ఓ అంబుజాక్ష, మిత్రులను బంధువులను కలుసుకొనుటకు నీవు మధురకు కానీ బృందావనమునకు కానీ లేక హస్తినాపురమునకు కానీ వెడలినప్పుడు నీ భావపు అభావపు ప్రతి క్షణము మాకు లక్షలాది సంవత్సరములుగా తోచును. ఓ అచ్యుత, ఆ సమయమున సూర్యుడు లేనట్లుగా మా కన్నులు వ్యర్థములగును. సో వీళ్ళు ఏమంటున్నారంటే బంధువులను కలవడానికి మధురకో బృందావనానికో హస్తినాపురానికో మీరు వెళ్ళినప్పుడు సూర్యుడు లేనటువంటి చీకటి లోకంలాగా ఉంది మాకు. ప్రతి క్షణం కూడా లక్షల సంవత్సరాలు అయిపోయినట్టు ఉంది. శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేనని, ఆ గోవిందుడు లేకపోతే జగత్తంతా కూడా శూన్యమే. హే ప్రభు, నీవు సదా పరదేశముననే నిలిచినచో మా సర్వతాపములను హరించునట్టి దరహాసమును కలిగిన నీ మనోహర వదనమును మేము కాంచలేము. నీ సన్నిధి లేకుండా మేమిట్లు జీవింపగలము. అయ్యా, మీరెప్పుడు కూడా టూర్లలో ఉంటే మిమ్మల్ని మేము శ్రీకృష్ణ వారి పలుకులను విని తన దివ్యమగు దృష్టి సారించుట ద్వారా వారి నీవు సదా పరదేశముననే నిలిచినచో మా సర్వతాపములను హరించునట్టి, అన్ని తాపాలు క్లేశాలన్నీ కూడా పోవాలంటే ఆయన దరహాసం చాలు. ఆయన దరహాసం సర్వమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందన్నమాట. నీ మనోహర వదనమును మేము కాంచలేము. నీ సన్నిధి లేకుండా మేము ఎట్లయ్యా జీవించగలము. నాగలోక రాజధాని అయిన భోగవతీ నగరము నాగులచే రక్షింపబడినట్లు శ్రీకృష్ణునితో సమానమైన శక్తి సామర్థ్యములను కలిగిన వృష్ణి వంశజులకు భోజ, మధుర, దరార్హ, అర్హ, కుకుర అందకులచే ద్వారకా నగరము పరిరక్షింపబడెను. సో కృష్ణుడు లేనటువంటి సమయంలో ఎవరెవరు ద్వారకా నగరాన్ని రక్షిస్తూ ఉన్నారు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఆ ద్వారకా నగరము సర్వ ఋతు వైభవములతో నిండి ఉండెను. ఆశ్రమములు, ఉద్యానవనములు, ఉపవనములు, ఆరామములు, కమలములు, ఆకరమైన జలాశయములు సర్వత్రా శోభిల్లుచుండెను. అంటే ద్వారక అన్ని ఋతులు వైభవముతో నిండి ఉన్నాయి. మనకిప్పుడు అన్ని ఋతువులన్నీ అటు ఇటుగా అయిపోయాయి. అక్కడ ఆశ్రమములు, ఉద్యానవనములు, ఉపవనములు, ఆరామములు అంటే రెస్ట్ తీసుకునే ప్లేసులు, కమలములకు ఆకరమైన జలాశయములు సర్వత్రా శోభిల్లుచుండెను. సో జలాశయములన్నీ కూడా కమలములతో నిండి ఉన్నాయి. ఏదన్నా చెరువులోనో పొలంలోనో కమలములు చూస్తే ఎంత నిర్మలంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. శ్రీకృష్ణుని ఆహ్వానించుటకై నగర ద్వారములు, గృహద్వారములు, రాజమార్గములందరి తోరణ ద్వారములన్నీయును ఉత్సవ చిహ్నములైన మామిడాకులు, అరటి చెట్లతో అలంకరింపబడినవి. ధ్వజములు, తోరణములు, పతాకాక్రములు సంయుక్తములై సూర్యకాంతిని నిరోధించుచుండెను. సో ఉత్సవములు జరిగేటప్పుడు ఏ రకంగా ఉంటుంది? అయోధ్యకు రాముల వారు వచ్చినప్పుడు కూడా వర్ణన ఉంటుందన్నమాట. వాళ్ళు వీధులన్నీ కూడా కళ్యాపులతో చల్లి చక్కగా ముగ్గులు వేసి తోరణాలు కట్టి మామిడాకులు, అరటి చెట్లు, బోధలతోటి, తర్వాత పతాకాలు. సో ఈ రకంగా అదే రీతిలో వీళ్ళు కూడా ద్వారకని కూడా చక్కగా అలంకరించారు. భగవంతుడు వస్తున్నాడు అని చెప్పి నివాస గృహముల ప్రతి గృహద్వారమునందును మంగళకరమునైనట్టి పెరుగు, అక్షత ఫలములు,
చెరుకు గడలు, జలపూర్ణ కుంభములు, ధూపదీపములు కూడిన పూజా సామగ్రి అమర్చిరి. కొన్ని ప్రదేశాల్లో మనం సంకీర్తన చేయడానికి వెళ్తే వాళ్ళు చక్కగా ఇళ్ల ముందు ముగ్గేసి ఆ సంకీర్తన చేసుకుని వచ్చేటువంటి వ్యక్తుల యొక్క పాదాలు కడిగి హారతులు ఇవ్వడం, ఇవన్నీ అంటే భగవత్ నామాన్ని కీర్తిస్తున్నారని చెప్పి వాళ్ళ రకంగా గౌరవంగా ఆహ్వానిస్తారు. సో అదే రకంగా ప్రతి ఇంటి ముందు కూడా భగవంతుడు వస్తున్నాడు అంటే వాళ్ళందరూ కూడా హారతి పళ్ళాలు, చెరకు గడలు, ఇవన్నీ కూడా జలపూర్ణ కుంభములు, ఇవన్నీ ధూపదీపములు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. సో ఇప్పుడు మనం రథయాత్ర వెళ్తుంది, భగవంతుడు వస్తున్నాడు స్వయంగా. సో ప్రతి ఇల్లు కూడా ఆయనకి హారతి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. అప్పుడు ద్వారకలో భగవంతుడు స్వయంగా నడుచుకుంటూ వచ్చిన దానికి, రథయాత్రలో రథం మీద జగన్నాథుడు వచ్చేదానికి ఏం వ్యత్యాసం లేదు. ఆ విశ్వాసం మనకు ఉండాలన్నమాట. విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేకపోతే ఎందుకు రథయాత్ర చేయడం? దేనికి? జగన్నాథుడు వీధుల్లోకి వెళ్తున్నాడని కదా మనం రథయాత్ర చేస్తున్నాం. లేకపోతే ఆ విశ్వాసం, జగన్నాథుడు రథం మీద ఉన్నాడు అనేటువంటి విశ్వాసం లేకపోతే అసలు రథయాత్ర చేయడం దేనికి? అందుకే ఒక వ్యక్తి ఒక ఊర్లో వరుణ యాగం చేశారంట. వర్షాలు పడట్లేదని చెప్పి వరుణ యాగం చేశారంట. వరుణ యాగం చేస్తే అందరూ ఆ యాగానికి వచ్చారు. ఒక్క వ్యక్తి మాత్రం గొడుగు తీసుకుని వచ్చాడు. వాళ్ళు అందరూ కూడా అతన్ని చూసి వెటకారాలంట, వేళాకోళాలు. వాడు చూడు గొడుగు తెచ్చాడు, వాడు చూడు గొడుగు తెచ్చాడని. ఆ యాగం అయిపోయిన తర్వాత ప్రసాదాలు, యజ్ఞ ప్రసాదాలు అందరికీ పంచారు. వాళ్ళు దాన్ని స్వీకరించే లోపలే మేఘావృతమై కుంభవృష్టి వర్షం కురిసిందంట. ఈ వ్యక్తి గొడుగు తెచ్చిన వ్యక్తి గొడుగు తెచ్చుకొని దాంట్లో వెళ్ళబోతూ ఉంటే వాళ్ళు ఆయన్ని పట్టుకొని లాగారు. అరే నువ్వు ఎట్టరా గొడుగు తెచ్చుకున్నావు అన్నారు. అప్పుడు అతను చెప్పాడు, యాగం దేనికి చేశారయ్యా అన్నాడు. వర్షం పడ్డానికి చేశామన్నారు. మరి వర్షం పడ్డానికి యాగం చేసి వర్షం యాగం తర్వాత పడుతుంది అని విశ్వాసం లేనప్పుడు అసలు యాగం ఎందుకయ్యా చేయడం? నాకు ఆ విశ్వాసం ఉండింది, వరుణ యాగం చేస్తున్నారు, ఖచ్చితంగా వర్షం పడుతుందని నేను గొడుగు తీసుకొని వచ్చానన్నాడు. అట్లాగే మనం ఏ భగవత్ కైంకర్యం చేసినా కానీ ఆ భగవంతుడు అక్కడ ఉన్నాడు అనేటువంటి దృష్టితో చేసినప్పుడే పూర్ణ ఫలితాన్ని మనం పొందేదానికి అవకాశం ఉందన్నమాట. అక్కడ ఉన్నాడు భగవంతుడు. మీరెట్లాగా భగవంతుడు వస్తూ ఉంటే ఈ ద్వారకాపురి వాసులందరూ కూడా పూర్ణ కుంభాలు, చెరుకు గడలు, హారతి కర్పూరాలతోటి హారతి పళ్ళాలు అన్నీ సిద్ధం చేసుకుని ఎట్లాగా ఉన్నారో మనం కూడా ఏ భగవత్ కైంకర్యం చేసినా కానీ నిజంగా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో చేయడానికి ప్రయత్నించాలా. అక్కడ స్వయంగా భగవంతుడు ఉన్నదానికి ఇక్కడ అర్చ విగ్రహ రూపంలో ఉండేటువంటి భగవంతునికి ఏ రకమైన వ్యత్యాసము లేదు. అదే ఫలితాన్ని, అనుభూతిని మనకి ఇవ్వడం కోసం ఆచార్యులు పాంచరాత్రిక విధి ప్రకారము ఈ విగ్రహారాధనని ప్రవేశపెట్టారు. తమ ప్రియతముడైన శ్రీకృష్ణుడు ద్వారకాధామమునకు అరుదించినాడని వినినంతనే వసుదేవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు, మానవాతీతమైన శక్తివంతుడగు బలరాముడు, ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, జాంబవతీ తనయుడైన సాంబుడు మున్నగు వారు ఆనందాతిరేకముతో శయనాసన భోజనాదులను విడిచిపెట్టిరి. సో ఇందాక మనం చర్చించుకున్నట్టుగా బృందావనంలో కృష్ణుడు వస్తున్నాడు అంటే అన్నిటినీ వదిలేసి ఏ రకంగా వాళ్ళందరూ కూడా కృష్ణుడిని దర్శించడానికి వెళ్ళేవారో అదే రకంగా ఇక్కడ ఎవరెవరు అంటే కృష్ణుడు వస్తున్నాడు ద్వారకకి అన్న విషయాన్ని వినినంత తక్షణమే వసుదేవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు వీరందరూ కూడా భోజనాదులను, శయనాసన భోజనాలను, పడుకున్నవాళ్ళు, కూర్చున్నవాళ్ళు, భోజనాదులు సేవిస్తున్నవారు అందరూ కూడా వాటిని విడిచిపెట్టేశారు. అంటే దీని అర్థం ఏంటి? భగవత్ దర్శనం కానీ భగవంతుని సేవ కానీ మనకు లభించేటప్పుడు ఏ స్థితిలో ఉన్నా కానీ వాటిని త్యజించి
ఆయన కైంకర్యం కోసం పరుగులు తీయాలా, ఇది దీని అర్థం. జరుగుతుంటుందిలే భగవంతునికి, మనం విఐపీలం కదా, జరుగుతూ ఉండి మనం వెళ్ళి ఉంటాం. లేదు, ఇక్కడ బలరాముడి కన్నా విఐపి ఎవరున్నారండి? ఆయన కూడా శయన ఆసన భోజన వాటన్నింటినీ కూడా వదిలేసి బలదేవుడు కూడా పరుగున వచ్చాడు అంటే మనం ఎంతటి వారం అండి? మనం ఎంతటి వారం చెప్పండి. సో భగవత్ కైంకర్యం అనేది జరుగుతున్నప్పుడు దేన్నైనా త్యజించి వచ్చేయాలా. పుష్పములను పట్టుకునిన బ్రాహ్మణులను కూడి వారందరూ రథములపై శ్రీకృష్ణుని చెంతకు వేగముగా చనిరి. శుభచిహ్నములైన గజములు వారి ముందర నడిచినవి. శంఖతూర్యములు మ్రోగింపబడుచుండగా వేదమంత్రములు పలుకబడెను. ఆ విధముగా వారందరూ ప్రణయాగతమైన వందనములను అర్పించిరి. సో పుష్పాలను పట్టుకున్నటువంటి బ్రాహ్మణులు రథములపై శ్రీకృష్ణుని చెంతకు వేగముగా చనిరి. శుభచిహ్నములైన గజములు వారి ముందు నడిచినవి. శంఖములు, తూర్యములు, తూరలు అని ఊతారు, శంఖాలు ఇవన్నీ మ్రోగిస్తూ వేద మంత్రాలతోటి భగవంతుణ్ణి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ప్రణయాగతమైన వందనములను అర్పించిరి, సాష్టాంగ నమస్కారములు అర్పిస్తూ ఉన్నారు. అదే సమయమున వందలాది ప్రసిద్ధి చెందిన వారకాంతలు వివిధ వాహనములపై ప్రయాణమైరి. వారందరూ శ్రీకృష్ణుని కలియుట కొరకు మిగుల ఆతృతను కలిగి ఉండిరి. కపోల శోభను ఇనుమడింపజేయు తేజోమయ కర్ణకుండలములచే వారి సుందర వదనములు అలంకృతములై ఉండెను. సో అక్కడ ఉన్నటువంటి వారకాంతలు అందరూ కూడా చక్కగా అలంకరించుకొని కృష్ణునికి ఆహ్వానం పలకడం కోసం వారందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. నిపుణులైన నటులు, కళాకారులు, నర్తకులు, గాయకులు, సూతులు, మాగధులు, పాండిత్యము కలిగిన వ్యక్తులు శ్రీకృష్ణ భగవానుని మానవాతీత కర్మలతే ఉత్తేజితులైన వారై తమ వంతు సేవా కార్యమును ఒసగుచు ముందుకు సాగిరి. సో నటులు, కళాకారులు, నర్తకులు, గాయకులు, వాయిద్యకారులు అందరూ కూడా వాళ్ళకున్నటువంటి లక్షణాలు, విద్యలు వాటన్నిటినీ కృష్ణుని సేవలో వినియోగించడానికి వాళ్ళందరూ కూడా సేవా కార్యమును ఒసగుచు ముందుకు సాగిరి. వాళ్ళందరూ సేవించుకుంటూ ముందుకు సాగారు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తనకు ఆదరమొసగి స్వాగతము పలుకుటకు అరుదించిన బంధువులను, పురజనులను, ఇతరులందరినీ కలుసుకొని ప్రతి ఒక్కరికి తగిన గౌరవ మర్యాదలను వసగెను. సో కృష్ణుడు కూడా మనం ఒక్కోసారి ఏదన్నా మంచి పొజిషన్లో ఉంటే ఎవరన్నా ఇచ్చేస్తే పెద్ద పట్టించుకోం, కానీ కృష్ణుడు అట్లా కాదు. ఇక్కడ చూడండి, దేవదేవుడైన శ్రీకృష్ణుడు తనకు ఆదరమొసగి స్వాగతము పలుకుటకు అరుదించిన బంధువులను, పురజనులను, ఇతరులందరినీ కలుసుకొని ప్రతి ఒక్కరికి తగిన గౌరవ మర్యాదలను వసగెను. వాళ్ళందరికీ తగిన గౌరవ మర్యాదలను ఇచ్చారు భగవంతుడు. సర్వశక్తి సంపన్నుడైన శ్రీకృష్ణ భగవానుడు తన శిరమును వంచుట ద్వారా, అభివాదనల ద్వారా, అభినందనల ద్వారా, ఆలింగనము ద్వారా, కరచాలనము ద్వారా, దరహాస వీక్షణముల ద్వారా, ఆశ్వాసము కూర్చుట ద్వారా, వరముల నొసగుట ద్వారా అతి నీచ స్థాయికి చెందిన వారితో సహా అచ్చటకు చేరిన ప్రతి ఒక్కరిని అభినందించెను. ఆయన కొందరికి శిరమును వంచి అభివాదం చేస్తున్నారు, అభినందనల ద్వారా వాళ్ళందరినీ పలకరించి అభినందనలు తెలుపుతూ కొందరిని ఆలింగనం చేసుకుంటూ ఉన్నారు. కొంతమందికి కరచాలనం, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. కొందరిమందికి నవ్వుతూ వాళ్ళని చూస్తూ వాళ్ళని ఆయన రెసిప్రొకేట్ చేస్తున్నారు. సో వరముల నొసగుట ద్వారా ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన పలకరిస్తూ ఉన్నారు. వారి యొక్క అభినందనలకు ప్రతిస్పందనలు చేస్తూ సాగుతూ ఉన్నారు. ఆశీర్వాదములను ఒసగుచు తన మహిమలను కీర్తించడి పత్ని సహిత వృద్ధ బ్రాహ్మణులను, పెద్దవారైన బంధువులను కూడి తదుపరి శ్రీకృష్ణ భగవానుడు
ద్వారకా నగరమున ప్రవేశించెను. ఇతరులను ఆ దేవదేవుని మహిమలను కొనియాడిరి. సో బ్రాహ్మణులు వాళ్ళ పత్నులతో కూడి, పెద్దవారైన బంధువులను కూడి తదుపరి శ్రీకృష్ణ భగవాన్ సో ఆయన మహిమలను కీర్తించేటువంటి అందరినీ, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరూ కూడా కృష్ణ యొక్క మహిమల్ని కూడా కొనియాడుతూ ఉన్నారు. శ్రీకృష్ణుడు రాజమార్గము గుండా చనునప్పుడు అతని దర్శనమునకై ద్వారకానగర కులస్త్రీలు తమ తమ ప్రాసాదముల ఉపరిభాగము చేరిరి. అట్టి దర్శనమును వారు మహోత్సవముగా భావించిరి. కుటుంబంలో ఉండేటువంటి ఉన్నత స్త్రీలు వాళ్ళందరూ కూడా వీధుల్లోకి వచ్చేటువంటి వారు కాదు. వాళ్ళు వాళ్ళ యొక్క గృహముల పైకి ఎక్కి దాన్ని ఒక ఉత్సవముగా తిలకిస్తూ ఉన్నారు. ద్వారకావాసులు సౌందర్యనిధి అయిన అచ్యుతుని నిత్యముగా కాంచుటకు అలవాటు పడినను ఎన్నడూ సంతృప్తి చెందలేదు. సౌందర్యనిధి భగవంతుడు, కానీ ద్వారకావాసులు అచ్యుతుని నిత్యము కాంచుటకు అలవాటు, రోజు చూసే అలవాటు ఉన్నప్పటికీ కూడా ఎన్నటికీ సంతృప్తి చెందట్లేదు వాళ్ళు. అంటే భగవంతుణ్ణి ఇంకా చూడాలా, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. ఎవరన్నా బాగా ఇష్టమైనటువంటి మన జీవితంలో హీరోలాగా ఉన్నటువంటి అతనితోటి కొంచెం సమయం గడిపితే మనకు సరిపోదు, ఇంకొంచెం సమయం గడపాలి, ఇంకొంచెం సమయం గడపాలా అని చెప్పి ఉంటుందన్నమాట. శ్రీకృష్ణుని వక్షస్థలము లక్ష్మీదేవికి నివాస స్థానము. సౌందర్య పిపాస కలిగిన నేత్రములకు అతని ముఖచంద్రము పానపాత్రము. అతని భుజములు లోకపాలులకు దేవతలకు విశ్రాంతి స్థానములు. మరియు ఆ దేవదేవుని పాదపద్మములు అతనికి అన్యమగు విషయములను చర్చించుట కానీ కీర్తించుట కానీ చేయని శుద్ధ భక్తులకు ఆశ్రయస్థానము. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణుని యొక్క వక్షస్థలము నివాస స్థానము లక్ష్మీదేవికి. సౌందర్య పిపాస కలిగిన నేత్రములకు, ఎవరికైతే సౌందర్యాన్ని తిలకించాలా అనేటువంటి ఆకర్షణ ఉన్నటువంటి వ్యక్తులకు భగవంతుని ముఖచంద్రము, అతని ముఖచంద్రము పానపాత్రం. అంటే ఆయన ముఖాన్ని చూస్తూ ఉంటే అమృతాన్ని తాగుతూ ఉన్నట్టుంటుంది. వాళ్ళకి ఎట్లుంటుందంటే భగవంతుని యొక్క ముఖారవిందం పానపాత్రం. అంటే ఆ యొక్క అమృతాన్ని మనం తాగుతూ ఉండేటువంటి పాత్రలాగా భగవంతుని ముఖం చూస్తూ ఉంటే, భగవంతుని యొక్క భుజస్కంధాలు దేవతలకు విశ్రాంతి స్థానములు అన్నమాట. ఎందువల్లంటే వాళ్ళు ఇంకా ఏ కలత లేకుండా ఆయన భుజస్కంధాల మీద ఆశ్రయం తీసుకోవచ్చు. మరి ఆయన పాదపద్మములు అతని అన్యమగు విషయములను చర్చించుట కానీ కీర్తించుట కానీ చేయని. భక్తుడనేవాడికి ఉండాల్సిన లక్షణం పదే పదే ఇక్కడ చెప్తున్నారు. అన్యమగు విషయములను చర్చించుట, భగవత్ సంబంధం లేని వాటి చర్చించేవాళ్ళు కానీ కీర్తించేవాళ్ళు కానీ భక్తులు కాదు. అవి చేయని వాళ్ళకి, అంటే అది చేయని వాళ్ళు ఎవరు? శుద్ధ భక్తులు. వాళ్ళకి ఆ భగవంతుని పాదపద్మములు ఆశ్రయమై ఉన్నాయి. శ్రీకృష్ణుడు ద్వారకానగర రాజమార్గము గుండా ప్రయాణించినప్పుడు సూర్యతేజము నుండి తెల్లని ఛత్రము అతని శిరమును రక్షించెను. చల్లని చామరులు అర్ధవృత్తాకారములో వీచబడెను. రహదారిలో పుష్పవృష్టి కురిసెను. అతని పీత వసనములు పూమాలలు అనునవి. కారు మేఘము, ఏకమారు సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తేజము ఇంద్రచాపములతో పరివృత్తమైనట్టి భావమును కలుగజేసెను. సో భగవంతుడు వస్తూ ఉంటే ఎటువంటి అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది అన్నటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు. తన పితృగృహమున ప్రవేశించినంతటా ఆ దేవదేవుడు అచ్చటగల తల్లులచే ఆలింగనము చేసుకునబడెను. పిదపాతడు దేవకీ దేవి స్వంత జనని అధ్యక్షతన గల వారందరికీ శిరమును వంచి నమస్కరించెను. సో దేవదేవుడైనప్పటికీ కూడా తల్లికి శిరము వంచి నమస్కరించాడు అక్కడున్న పెద్దలందరికీ కూడా. జనులందరూ తమ పుత్రుని ఆలింగనము చేసుకునిన పిమ్మట అతని తమ అంకముపై కూర్చుండబెట్టుకునిరి.
ప్రేమాతిరేకము చేవారు సమస్తముల నుండి ప్రేమాతిరేకముల చే వారి స్తనముల నుండి క్షీరము స్రవించను. వారు హర్ష విఫలురుగా కాగా వారి కన్నీరు దేవదేవుని తడిపివేశను. సో ఆ తల్లులందరూ కూడా ఆ కృష్ణుడిని తన పుత్రుడిగా భావిస్తారు. ఆయన ఏంటి అంటే ఆయన ఉపస్థితం వాళ్ళ యొక్క పాలిండ్లు పొంగి క్షీరం దారులుగా కారింది. ప్రేమ వల్ల కలుగుతుంది అది. బృందావనంలో కూడా గోవులు కృష్ణుడిని చూసిన తక్షణమే పొదుగుల్లో నుంచి సహజంగా పాలు కారిపోయేటువంటి, అంటే ఆ గోవులకు కూడా భగవంతుని పట్ల ప్రేమ కలిగిన ప్రతి జీవి, ప్రభుపాదుల వారి భాష్యంలో చెప్తున్నారు, ప్రేమ కలిగిన ప్రతి జీవి స్తనముల నుండి ఆ దేవదేవుడు క్షీరమును క్రోలెననగా స్వంత తల్లితో సమానమైన సవతి తల్లుల విషయమును కూర్చి పేరుగా తెలుపనిదేమున్నది. గోవుల యొక్క స్తనాల్లో నుంచే ప్రేమ వల్ల క్షీరం వస్తూ ఉంది అంటే సవతి తల్లులు వారి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో వివరిస్తూ ఉన్నారు. తదుపరి శ్రీకృష్ణుడు సమగ్రముగా పూర్ణమైనట్టి తన భవనములందు ప్రవేశించెను. వాటి యందు 16,000కు పైగా గల అతని పత్నులు వసించి ఉండిరి. తర్వాత కృష్ణుడు ఆయన యొక్క అంతఃపురాల్లోకి ప్రవేశించాడు. అక్కడ ఎవరున్నారు? 16,000 పైచులకు ఉన్నటువంటి తమ భార్యలందరూ అక్కడ ఉన్నారు. శ్రీకృష్ణుని రాణులందరూ తమ నాదుడు బహుకాలము పిదప పరదేశము నుండి గృహమునకు తిరిగి వచ్చుటను కాంచి అంతరంగమున మహోత్సాహమును పొందిరి. ఎన్నో రోజుల తర్వాత తిరిగి వచ్చిన దానికి ఆ యొక్క కృష్ణుని యొక్క రాణులందరూ కూడా చాలా ఆనందాన్ని పొందారు. వారందరూ ధ్యానము నుండి వెలికి వచ్చి ఆసనముల నుండి దిక్కున లేచి నిలబడిరి. సాంఘిక కట్టుబాటును అనుసరించి లజ్జావదనులై ముఖమును కప్పుకొని వారు బిడియముగా అతనిని కాంచిరి. సో ఇంతకుముందు సాంప్రదాయం ఏంటి అంటే వాళ్ళ యొక్క చీరలతో ముఖాన్ని కప్పుకునేవాళ్ళు. సో భగవంతుడిని చూడగానే వాళ్ళు ఆ చీరలతో కప్పుకొని సిగ్గుతోటి భగవంతుడిని చూస్తూ ఉన్నారన్నమాట. లజ్జాపూర్ణితులై రాణులు అసాధ్యమగు విఫలత కారణమున తొలుత శ్రీకృష్ణుని తమ హృదయాంతరాళమునందు ఆలింగనము చేసుకునిరి. పిదప దృష్టి చే అతనిని ఆలింగనము చేసుకునిరి. ఆ పిదప తమ పుత్రులను అతని పరిష్వంగమునకై స్వయముగా ఆలింగనము చేసుకునుటతో సమానముగా పంపిరి. కానీ ఓ భృగువర్య, వారెంతగా తమ భావనలను నిరోధింప యత్నించినను వివస్వతము చే అశ్రువులను రాల్చిరి. సో వాళ్ళు మొదట మనసులో ఆలింగనం చేసుకున్నారు, తర్వాత దృష్టి ద్వారా ఆలింగనం చేసుకున్నారు, తర్వాత తమ పుత్రులను పంపించారు, పిల్లల్ని పంపించారు తండ్రి దగ్గరికి వాళ్ళని ఆలింగనం చేసుకోమని చెప్పి. కానీ భృగువర్య వాళ్ళు ఎంత వాళ్ళ భావనలను అదుపులో పెట్టుకున్నా కానీ వాళ్ళ కళ్ళల నుంచి ఆనంద బాష్పాలు కారిపోతూ ఉన్నాయి. సో మనం కూడా మనసులో, హృదయంలో, దృష్టితో ఆ భగవంతుణ్ణి మనం దగ్గరవడానికి ప్రయత్నం చేయాలా? దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఏకాంతముగా తమ చెంతనే సదా నిలిచియున్నను ఆ దేవదేవుని అగ్నియుగ్మము వారికి నిత్య నూతనముగా తోచుచుండెను. చంచల స్వభావమైన లక్ష్మీదేవి అతని పాదపద్మములు వీడలేకున్నచో ఒకమారు ఆ పాదపద్మములకు శరణజొచ్చిన పిమ్మట ఏ స్త్రీ అయినను ఎట్లు వాటికి దూరము కాగలదు. సో వాళ్ళు ఎంత అంటే, మనము స్త్రీ పురుషులు వివాహమైన మొదట్లో ఒకరికొకరు చాలా ఇదిగా ఉంటారు, తర్వాత ఒకరి ముఖం ఒకరు చూసుకోలేరు అన్నమాట. కానీ భగవంతునితో అట్లా ఉండదు. ఇక్కడ ఎంత ప్రతిరోజు ఆయన చూస్తూ ఉన్నా నిత్య నూతనం ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. భగవంతునితో ప్రతిరోజు తపనతో ఉంటుంది ఆయనతో సాంగత్యం చేయాలని. వాళ్ళు రోజు సాంగత్యం చేస్తున్నా కానీ నిత్య నూతనంగా ఉంది. అది భగవంతునికి భౌతిక వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకని ప్రభుపాదులు వారు చెప్తారు,
హరే కృష్ణ మంత్రం అన్నటువంటిది కూడా భౌతికం కాదు. ఏదన్నా ఒక మంచి సినిమాలో హిట్ సాంగ్ ఉంది, ఒక వారం రోజులు దాన్ని పాడతారు, 10 రోజులు లేకపోతే నెల రోజులు, 2 నెలలు కూడా, తర్వాత అది విసుగు వచ్చేస్తుంది, చూడలేరు ఎక్కువసేపు. కానీ హరే కృష్ణ మహామంత్రం నేను దగ్గరగా 36-37 సంవత్సరాల నుంచి జపిస్తూ ఉన్నాను, రోజు జపిస్తున్నాం. అదేం బోరు కొట్టట్లేదు అనమాట. ప్రభుపాదులు వారు చెప్తారు, భగవత్ నామం భౌతికం కాదు, అందుకనే దాంట్లో బోరు ఉండదు అనమాట. సో భగవంతుడి రూపం కూడా అంతాగే, రోజు భగవంతునితో సాంగత్యం చేస్తున్నాడు, కానీ నిత్యనూతనంగా ఉంటూ ఉంది. రథ గజ తురగ పదాదిదళ సైన్యములతో విర్రవీగి భూభారముగా మారినట్టి రాజులను వధించి శ్రీకృష్ణ భగవానుడు ఉపశమనమును పొందాను. వెదురు పొదలయందు రాపిడిని సృష్టించి తద్వారా అగ్నిని ప్రజ్వరిల్లింపజేయు వాయువు రీతి ఆ దేవదేవుడు ఎవరి పక్షమునను యుద్ధము చేయక కేవలము శక్తివంతములైన రాజుల నడుమ వైరమును కల్పించగా వారి ఒకరితోనొకరు యుద్ధము చేసిరి. సో ఈ యొక్క భూమి భారం తగ్గించడానికి ఈ యొక్క యుద్ధాలన్నీ జరిగాయి, వాళ్ళందరూ కూడా అంతరించిపోయారు. సో వెదురుగడలు ఒకదానికి రాపిడి అగ్ని పుట్టుతుందన్నమాట వాయువు ద్వారా. సో భగవంతుడు కూడా ఆ దుర్మార్గులను శిక్షించడం కోసం తను యుద్ధం చేయకుండానే వారి మధ్య వైరాన్ని ఉంచి ఈ యొక్క దుష్ట సంహారం జరిపించారు అని చెప్తున్నారు. ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన నిర్హేతుక కరుణచే అంతరంగిక శక్తి ద్వారా ఈ నరలోకమున అవతరించి తాను ప్రాకృత కర్మల యందు నియుక్తుడైనట్లుగా స్త్రీరత్నములతో క్రీడించెను. సో ఆయన ఈ భౌతిక జగత్తులో కరుణతో అంతరంగిక శక్తి ద్వారా అవతరిస్తాడు. సో జనాలకు చూసేదానికి ఈ ప్రాపంచిక కర్మల్లాగా ఉంటాయి. ఆయన ఈ శ్రీరత్నములతోటి భార్యలతోటి క్రీడించెను అని చెప్తూ ఉన్నారు. రాణుల సుందర హాసములు, క్రీకంటి చూపులు, అమలములు మరియు ఉత్తేజకరములైనను భంగముతో మన్మధుడే తన ధనస్సును త్యజించినట్లుగా చేసి అతనిని వారు జయింపగలిగినను, ధీరుడైన పరమశివుడే వారిచే సమ్మోహితుడు కాగలిగినను, వారు తమ హావభావ ఆకర్షణలచే శ్రీకృష్ణుని ఇంద్రియములను కల్తపెట్టలేకపోయేది. సో వారి యొక్క చూపులు కానీ రాణులు, మన్మధుడు బాణాన్ని వదిలేయగలడు, పరమశివుడు కూడా మోహితుడు కాగలడు, కానీ భగవంతుడు మాత్రము ఎటువంటి కలత చెందట్లేదు ప్రాపంచికంగా. అంటే ఇటువంటి శ్లోకాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడు ఆయన ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న దేనికి ఆయన మోహితుడు కాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఆనందం ఆయన ద్వారా వస్తుంది కాబట్టి ఆయన ఆనందాన్ని ఇస్తున్నాడు, కానీ వారి నుంచి ఆనందం పొందాలని కానీ లేకపోతే ప్రాపంచికమైనటువంటి ఏ సుందర రూపమైనా కానీ ఆయన్ని ప్రభావితం చేస్తుందని కానీ మనం అనుకుంటామంటే అది అజ్ఞానము, అంధకారం. సో అది ఇక్కడ ధ్రువపరుస్తూ ఉన్నారు. ఆయన ధీరుడైన పరమశివుడే వారిచే సమ్మోహితుడు కాగలిగినను, వారు తమ హావభావ ఆకర్షణలచే శ్రీకృష్ణుని ఇంద్రియములను కల్పపెట్టలేకపోయిరి. శివుణ్ణి కూడా కలత చెందగింపగలరు, అంతా వాళ్ళలో సౌందర్యము అన్ని కళలు ఉన్నాయి, కానీ కృష్ణుడు మాత్రం కలత చెందట్లేదు. అది ఆయన నిగ్రహం. అందుకనే ఆయన ఏంటి, నిత్య బ్రహ్మచారి, కలత చెందట్లేదు. బద్ధజీవులైన వారు శ్రీకృష్ణ భగవానుని తమలో ఒకనిగా భావింతురు. ఆ దేవదేవుడు అసంగుడైనను వారు అజ్ఞాన కారణమున అతనిని భౌతిక పదార్థములచే ప్రభావితుడైన వానిగా తలతురు. ఒక్కోసారి బద్ధజీవులు కృష్ణుని కూడా మనలాంటి వ్యక్తులతో పోలుస్తారు, కానీ అసంగుడైనను, ఆయన ఇక్కడ సాంగత్యంలో ఆయన లేడు. అసంగుడు అంటే ఈ యొక్క ప్రపంచం ఆయన్ని ప్రభావితం చేయలేదు. కానీ బద్ధజీవులైన కొందరు తమలో భగవంతుడు ఒకడు అని చెప్పి అనుకుంటారనమాట. భౌతిక గుణాలచే ప్రభావితుడైన వాడు కూడా భగవంతుడు అని చెప్పి వారు అనుకుంటారు, కానీ అది కాదు. భగవానుని దివ్యత్వం ఇదియే.
అదే భగవంతుని దివ్యత్వం. ఆయన ఈ భౌతిక జగత్తులో ఉన్నా కానీ భౌతిక గుణాలు ఏమీ ఆయన్ని ప్రభావితం చేయవు. ప్రకృతి గుణములతో సంపర్కము కలిగి ఉన్నను ఆ దేవదేవుడు తద్గుణములచే ప్రభావితుడు కాడు. అదే విధముగా అతనిని ఆశ్రయించిన భక్తులు కూడా త్రిగుణములచే ప్రభావితులు కారు. భగవంతుడు త్రిగుణాలతో ప్రభావితుడు కాదు. ఆయనకి పూర్ణంగా శరణాగతులైన వ్యక్తులు కూడా త్రిగుణాల వల్ల ప్రభావితం కాదు. మనం త్రిగుణాల వల్ల ప్రభావితం అవుతున్నామంటే మనలో పూర్ణత్వం లేదని అర్థం చేసుకొని ఆ పూర్ణత్వాన్ని పొందడం కోసం ఏం చేయాలో ప్రయత్నం చేయాలా. అబలులు సర్వస్వభావులైన రాణులు తమ నాథుడైన శ్రీకృష్ణుడు తమనదే అనుసరించుచు తమ వశమున నిలిచి ఉన్నాడని నిక్కముగా తలచిరి. నాస్తికులైన వారు అతనిని పరమ నియామకునిగా ఎరుగలేని చందమున వారందరూ తమ భర్త యొక్క మహిమల విస్తారము ఎరుగకుండిరి. సో వాళ్ళు మాత్రం ఏమనుకుంటున్నారంటే మన యొక్క ప్రభావానికి ఆయన లోనై ఉన్నాడు. అట్లా అనుకోకపోతే వాళ్ళకి ఆనందం లేదు. సో అందుకని భగవంతుడు అట్లా వాళ్ళు అనుకునేటట్టు చేస్తాడు భక్తుల్ని. సో నాస్తికులైన వారు అతని పరమ నియామకుడని ఎరగలేని, సో నాస్తికులకి దేవదేవుడు ఆయనేనని వాళ్ళు గుర్తించలేరు. ఆ రకంగా వీళ్ళు కూడా భగవంతుని యొక్క విస్తారమైనటువంటి మహిమలను తెలుసుకోలేకుండా ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. శ్రీమద్ భాగవతమునందరి శ్రీకృష్ణుని ద్వారకా నగర ప్రవేశమును ప్రథమ స్కందములోని 11వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో అందువల్ల భగవంతుణ్ణి మనం పూర్తిగా తెలుసుకోవాలా అంటే భక్తిని మనం పెంపొందించుకోవాలా. స్వయంగా భగవంతుడే గీతలో చెప్తున్నారు, భక్త్యా మాం అభిజానాతి యావాన్యశ్చస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వ విశతే తదనంతరం. కేవలం నా భక్తులు మాత్రమే నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోగలరు. మరి భక్తులు ఎవరు? భౌతికమైనటువంటి భావనలకు అతీతమైన చైతన్యము కలిగిన వారు. సో భగవంతుడు ఎట్లాగా ఈ గుణాలకు లోబడ్డు పవిత్ర భక్తులు కూడా లోబడరు అంటున్నారు. సో అటువంటి పవిత్ర భక్తిని మనం పెంపొందించుకుంటేనే ఆ భగవంతుడిని సంపూర్ణంగా తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి ఆ భక్తిని పొందాలంటే కలియుగంలో ఏం చేయాలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం పూర్తి ధ్యానంతో జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.